బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ 90% అణగారిన వర్గాల పీడిత ప్రజల కోసం వారి ఆత్మగౌరవం అధికారం కోసమే ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓఎస్ భవనంలో బుధవారం డీఎస్పీ జిల్లా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నవంబర్ 3న హైదరాబాద్లోని ఆదిబట్లలో నిర్వహించే కార్యకర్తల మహాసమ్మేళన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అగ్రవర్ణ రాజకీయ వ్యవస్థపై యుద్ధం చేస్తూ అట్టడుగు వర్గాల అధికారం కోసం ఉద్యమిస్తున్నామని గణేష్ తెలిపారు. కాన్షీరామ్ జయంతి సందర్భంగా గతేడాది మార్చి 15న పార్టీ ఆవిర్భవించిందన్నారు. డీఎస్పీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో కార్యకర్తల మహాసమ్మేళనం ప్లేనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ 90% ఉన్నటువంటి ప్రజల కోసం ధర్మ సమాజ్ పార్టీ ఏర్పడడం జరిగింది. దశాబ్ద కాలంగా తెలంగాణలో అణగారిన వర్గాలకు భారత రాజ్యాంగ విలువలు నేర్పుతూ ఎన్నో ఉద్యమాలను చేసిన తర్వాత ఈ అణగారిన వర్గాలకు అధికారము మరియు ఉపాధి, ఉద్యోగాలు, రాజకీయాలలో మరియు భూమి అవకాశాలు పొందాల్సినటువంటి సందర్భం ఉన్న అగ్రకుల రాజ్యాల ద్వారా దోపిడీకి గురవుతున్న ఈ వర్గాలకు ఖచ్చితంగా రాజ్యం ఇస్తేనే సకల సౌభాగ్యాలతోటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు జీవిస్తారని కాంక్షిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది మార్చి 15న 2023న ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఈ ధర్మ సమాజ్ పార్టీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో తెలంగాణలోని హైదరాబాదులో ఆదిబట్ల ప్రాంతంలో నవంబర్ 3వ తేదీ రోజున మహాసమ్మేళనం నిర్వహించబోతా ఉన్నాం. మొదటి ప్లీనరీగా కార్యకర్తల మహాసమ్మేళనం నవంబర్ 3న హైదరాబాద్లో జరగబోతుంది. కావున తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరియు ధర్మబద్ధంగా తెలంగాణలో బహుజన రాజ్యాన్ని కాంక్షించేటటువంటి మేధావులు మరియు అదేవిధంగా కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. అణగారిన